For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, ఈ మధ్యన సమాజంలో ఎక్కువ మంది ఓవర్ థింకింగ్ కూడా ఒక ప్రాబ్లం అనుకుంటున్నారు. అసలు ఈ ఓవర్ థింకింగ్ వల్ల చాలా డిప్రెస్డ్ ఫీల్ అయ్యి చాలా స్ట్రెస్ లో కూడా వెళ్తున్నారు. అసలు ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ ని మనం కౌన్సిలింగ్ ద్వారా బయటకు మనం రానివ్వగలమా సార్? డెఫినెట్గా అండి. మీరు చెప్పినట్టుగా ఓవర్ థింకింగ్ అనేది వాళ్ళ సమాజంలో బాగా ఎక్కువైపోయిందండి. అవును. స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా విషయాల్లో అతిగా ఆలోచిస్తున్నారండి. ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం, అవును అంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా ఆలోచించడం. అవును. జనరల్గా ఏమవుతుందంటే లైఫ్లో జరిగిన సంఘటనల గురించి కానీ, లైఫ్లో ఫేస్ చేసిన పరిస్థితుల గురించి కానీ, ఫెయిల్యూర్స్ని గురించి కానీ, ఓకే, వాటి గురించే గుర్తు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అది ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తే అది ఓవర్ థింకింగ్ కాదండి. అది కనుక రెగ్యులర్గా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ డైలీ లైఫ్ కనుక డిస్టర్బ్ అయింది అనుకోండి, అంటే మిగతా పనులు చేయకుండా ఆలోచిస్తూనే కూర్చుంటాడు అనమాట. ఎప్పుడు చూస్తే ఆలోచనలో ఉంటాడు అనమాట. అప్పుడు అది ఓవర్ థింకింగ్ అంటాం. ఈ ఓవర్ థింకింగ్ జనరల్గా జరిగేది ఏంటంటే ఎక్కువ మంది గతం మీద ఎక్కువగా వెళ్తుంటారండి. గతంలో కొన్ని మిస్టేక్ చేసి ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, కొన్ని డిఫికల్టీస్ వచ్చి ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ జరుగుతాయి కదా, లైఫ్ అంతా జరుగుతుంటాయి కదా. ఓకే, వాటి మీదకి ఎక్కువ దృష్టి వెళ్ళొద్దు అనమాట. వాటి గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతుంటాడు అనమాట. నేను అప్పుడు ఈ పని చేయకుండా ఉండాల్సింది, లేకపోతే ఈ పని చేసి ఉండాల్సింది, అప్పుడు మరి 10 లక్షల ఇల్లు వచ్చి నేను కొన్నట్టయితే ఇవాళ ₹1 కోటి పెట్టాల్సి వస్తుంది అని బాధపడుతుంటాడు అనమాట. ఇంకా కొంతమంది అయితే నేను ఆ ఫస్ట్ చూసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది, రెండో అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని రకరకాల ప్రాబ్లమ్స్లో పడుతున్నాయని దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు లోపలికి వెనక్కి వెళ్ళి ఆలోచించడం వల్ల ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. అదే ఇంకా కొంతమంది భవిష్యత్తు గురించి అండి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఓకే, రిటైర్మెంట్ ఎలా ఉంటుందో, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయో, మంచి వాళ్ళు వస్తారా లేదా, ఈ విధంగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతుంటారు. అంటే ఎక్కువ ఏం జరుగుతుందంటే గతం గురించి ఆలోచించి బాధపడుతుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళన చెందుతుంటారు. ఈ రెండింటి వలన ఏమవుతుందంటే మన బ్రెయిన్ స్ట్రెస్కి గురవుద్దండి, మెదడు. ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుద్దో అది మిగతా బాడీ ఫంక్షన్స్ని సరిగా మేనేజ్ చేయలేదండి. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. ఎప్పుడైతే ఇది టెన్షన్ గురైందో అప్పుడు ఈ బాడీలో పార్ట్స్ వాటి ఫంక్షన్స్ సరిగా చేయలేక హెడేక్స్ రావటము, లేకపోతే బాగా అలసిపోయినట్టుగా, ఏం పని చేయకుండా అలసిపోయినట్టుగా ఉండటము, వాళ్ళ హిస్టరీలో, ఫ్యామిలీ హిస్టరీలో బీపీలు షుగర్ లేకపోయినా అవి తెచ్చుకోవటము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. నష్టాలు జరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ ఓవర్ థింకింగ్ కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంది. ఆ నెగిటివ్ అనేది ఎక్కువ బాధను కలిగించుతుంది, ఎక్కువ భయం కలిగించుతుంది, ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. అందుకనే కొంతమంది ఆలోచించి బుర్ర వేడెక్కింది రా, ఆ వేడెక్కింది అంటే ఇక బ్రెయిన్ మిగతా ఫంక్షన్ సరిగా చేయలేదు. సార్, మరి ఓవర్ థింకింగ్ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఎలా, అంటే ఎన్ని సెషన్స్ ఉంటాయి, అసలు దాని నుంచి ఎలా బయటకు తీసుకొస్తారు సార్? ఈ ఓవర్ థింకింగ్ అనేది మా దగ్గరికి వచ్చినప్పుడు కన్సల్టేషన్లో ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే ఈ అమ్మాయి గారి అబ్బాయి లైఫ్లో ఏం సంఘటనలు జరిగినాయి, ఏ సంఘటన గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతున్న అమ్మాయి సెకండ్ ఇయర్లో ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంది. స్మూత్గా నడుస్తూ థర్డ్ ఇయర్కి వచ్చారు. సరే, అతను సీనియర్ అవటం వల్ల అతను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్న అక్కడికి వెళ్తారు, ఇంకొక అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్ చేసుకొని మెల్లమెల్లగా ఈ అమ్మాయితో నెగిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టి చివరికి ఎట్లా వచ్చిందంటే ఒక 3-4 monthsలో నేను పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పాడు అనమాట. అంతకుముందేమో ఇద్దరు ఒకరికొకళ్ళు నువ్వంటే నాకు ఇష్టం, నాకు నువ్వు ఇష్టం అని చెప్పేసి ఐ లవ్ యూ చెప్పుకొని మ్యారేజ్ చేసుకుందాం అన్నంత వరకు చక్కగా వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమైపోయింది, ఇతను ఎప్పుడైతే చేసుకుని అన్నాడో ఇప్పుడు ఈ అమ్మాయి మోసపోయినట్టు కదా. ఇప్పుడు ఈ అమ్మాయిలో ఈ ఆలోచన వచ్చిందనమాట, నేను మోసపోయాను, నేను సరిగా అనలైజ్ చేయకుండా మోసపోయాను, ఇక నా లైఫ్ వేస్ట్ అన్న ఆ థింకింగ్ రిపిటేషన్ చేసి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని ఒకటే అడగటం అనమాట. నన్ను మోసం చేశాడని చెప్పి అదే ఆలోచన. అప్పుడు ఆ అమ్మాయికి నా దగ్గరికి తీసుకొస్తే చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి, మరి బాగా సివియర్గా ఉంది కాబట్టి మామూలుగా అయితే వారానికి ఒక సెషన్ ఇస్తామండి. ఇట్లా సివియర్గా ఉన్నప్పుడు డైలీ సెషన్స్ ఇవ్వాలన్నమాట. డైలీ సెషన్స్ ఇచ్చి ఆ థింకింగ్ మార్చాలన్నమాట. ఆ థింకింగ్ మారిస్తే మళ్ళీ తన బిహేవియర్ మారిపోయింది అనమాట. అట్లా 10 days కౌన్సిలింగ్ ఇచ్చి
ఓకే, ఈ ఓవర్ థింక్ నుంచి బయటకు తీసుకొచ్చి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తర్వాత దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి 2 monthsలో. ఎగ్జామ్స్ మీద మళ్ళీ ఫోకస్ చేయించి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి అని కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు చక్కగా రాసింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అదే అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఈ 3 months కూడా డిప్రెషన్లోనే పోయింది, పరీక్షలు రాయలేదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఈ ఓవర్ థింకింగ్ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే బాగా నెగిటివ్గా ఓవర్ థింకింగ్ చేస్తామో దాని నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి. కొంతమంది ఏం చేస్తారు, ఏదో కారణం వల్ల డిప్రెషన్లోకి వస్తారు. డిప్రెషన్లోకి వచ్చిన తర్వాత ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. ఏమని, ఇక నేను ఫెయిల్ అయ్యాడు అనుకో, ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఏంటి, ఇక నేనేమి సాధించలేను, నేను వేస్ట్ లైఫ్లో, ఓకే ఏంటి బతికిన ఉపయోగం ఏంటి అన్న సూసైడల్ థాట్స్ డెవలప్ చేసుకుంటాడు. చూడండి, నార్మల్ మనిషి ఏదో విషయం గురించి ఓవర్ థింకింగ్ చేసి డిప్రెషన్లోకి వెళ్తాడు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసి సూసైడల్ థాట్స్కి వెళ్తారు. అంటే చాలా వరకు డిప్రెస్డ్గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ ఎక్కువగా ఎలోన్గా ఉండడానికి ఇష్టపడతారు కదా సార్, ఒక డార్క్ రూమ్లో ఉండడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే అప్పుడు ఆలోచించుకోవడానికి మంచి టైం దొరుకుతుంది. అర్థమైందా, ఇక ఎవరితో ఇంటరాక్షన్ అవ్వలేడు అనమాట. ఇంటరాక్షన్ అయితే వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు కదా, అతను ఆ లూప్ నుంచి బయట రావడానికి ఇష్టపడ్డాడు అనమాట. అందుకని ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు డిప్రెషన్లో రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి, అందులో వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఓవర్ థింకింగ్. ఇంకా వేరే రకరకాల కారణాలు ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.